ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 16 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. వ్యాఖ్యానాంశం అవధులు లేవు. వ్యాఖ్యానం: దేవుని నిత్య కుమారుడైన మన ప్రభు పెదవుల నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అను మాటలు ఉద్భవించాయి. ప్రభు పలికిన ఈ మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అనే సత్యము ప్రశ్నించటానికి ఆస్కారం లేనిది. లోకము అన్నది చాలా విస్తృతమైన పదం. దేవుని ఉచితమైన ప్రేమ తనకు వర్తించదని ఎవరైనా రుజువు చేయాలంటే ముందుగా అతడు తాను ఈ లోకములో భాగం కాదని, ఇతర గ్రహానికి చెందినవాడని నిరూపించవలసి ఉంటుంది. నిజమే, మన ప్రభువు దేవుడు లోకములోని కొంత భాగమును ఎంతో ప్రేమించానని చెప్పినట్లయితే దానిని మీకు నచ్చిన విధంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మనం దేవుని ప్రేమను మనకు అన్వయించుకోవాలంటే లోకములో ఆ నిర్దిష్టమైన భాగానికి లేదా తరగతికి చెందిన వారమని నిరూపించడం ఖచ్చితంగా అవసరం. దేవుడు ముందుగా ఎరిగిన వారిని, ఏర్పరచుకున్న వారిని లేదా పిలువబడిన వారిని మాత్రమే ఎంతో ప్రేమిస్తున్నాడని గాని చెప్పినట్లయితే ప్రశస్తమైన దేవుని ప్రేమ యొక్క నిశ్చయత నాకు కలగాలంటే అటువంటి వారిలో నా స్థానాన్ని నేను నిర్ధారించుకోవలసి వచ్చేది. అయితే దేవుడు తన ప్రేమను బట్టి మన కొరకు తన కుమారుని అనుగ్రహించాడు. మన ప్రభువు అటువంటి షరతులతో కూడిన మాటలు ఇక్కడ ఉపయోగించలేదు. అయితే ప్రభు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి తన ప్రారంభం నుండి దేవుని కృపను, దయను చాలా పరిమితంగా చూడటానికి నేర్చుకొని అలవాటు పడిన వ్యక్తి అని గమనించాలి. యెహోవా మంచితనము, దయ, వాత్సల్య తరంగాలు యోధా మత వ్యవస్థ, యోధా జనాంగం యొక్క సంకుచితమైన ఆవరణలో మాత్రమే ప్రవహించగలవని తన జీవితకాలమంతా నికోదేము నేర్చుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్ర వ్యవస్థ యొక్క పరిమితమైన ప్రభావాల మధ్య శిక్షణ పొందిన వ్యక్తి మనసులో విశాలమైన లోకాన్ని గురించి ఇలాంటి ఆలోచన ప్రవేశిస్తుందని చెప్పటం అసంభవమని నిస్సంకోచంగా చెప్పవచ్చు. కాబట్టి దేవుడు కేవలం యోధా జనాంగమో లేదా మానవాళిలోని ఒక ప్రత్యేక గుంపును మాత్రమే ప్రేమించలేదు గాని లోకమును ఎంతో ప్రేమించను అనే గొప్ప వాస్తవాన్ని దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడు చెప్పడం అతనికి చాలా వింతగా అనిపించింది. సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.